ప్రైజ్ ద లార్డ్ టు ఎవ్రీవన్. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడేటువంటి మాట ఏంటనంటే, అతడు మందిరపు గడప కింద నుండి తూర్పు దిక్కున నీళ్లు పారుచుండగా నాకు కనపడను. ఆ మందిరము తూర్పు ముఖముగా నుండెను. ఆ నీళ్లు మందిరమునకు దక్షిణపు భాగమున బలిపీఠము క్రింద నుండి వచ్చుచుండెను. అప్పుడు ఆ మనుషుడు తూర్పు ముఖమున తన చేతిలో కొలనులు పట్టుకొని 1000 మూరలు కొలిచి నన్ను నీళ్ల గుండా నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను. మరి 1000 మూరలు కొలిచి నన్ను నడిపింపగా నీళ్లు మోకాల లోతుండెను. ఇంకా 1000 మూరలు కొలిచి నన్ను నడిపింపగా నీళ్లు నడుము లోతుండెను. మరి 1000 మూరలు కొలిచినప్పుడు అది ఈదవలసిన నది ఆయన, అనగా నీళ్లు మెండుకొని పొర్లి పారుచుండెను, దాట వీలు లేకుండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి అండి, ఒక వాక్యము నార్మల్గా చదివితే కామన్గా ఉన్న వాక్యం ఇందులో ఏముందని మనకు అనిపిస్తుంది, కానీ ఒకసారి జస్ట్ వీ హ్యావ్ టు థింక్ దిస్ వర్డ్స్ ఇన్ స్పిరిచువల్ వే. ఒక్కసారి స్పిరిచువల్ వేలో ఆలోచిస్తే ఇక్కడ దేవుడు మన యొక్క ఆత్మీయ స్థితి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే, మొదటగా ఆ యొక్క నీళ్ళు చీలమండలం అంటే అరికాళ్ళు లోతున్నాయి అన్నమాట. అంటే మన యొక్క స్పిరిచువల్ లైఫ్. నెక్స్ట్ థింగ్ చూసుకుంటే నీళ్ళు మోకాళ్ళ లోతు, అంటే మోకాళ్ళ ప్రార్థన అనుభవం ఉందా లేదా అని. తర్వాత మనం చూసుకుంటే ఆ యొక్క నీళ్ళు నడుము లోతుండెను, అంటే మనం ప్రార్థన వాక్యానుసారమైనటువంటి జీవితం ఉందా లేదా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈదవలసిన స్థితి వచ్చింది, అంటే స్పిరిచువల్గా మనము స్పిరిట్తో ఫిల్ అయ్యి ఉన్నామా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకుందామండి. మన లైఫ్ ఇక్కడ చెప్పిన దాంట్లో ఏ స్థితిలో ఉంటుంది, మనకి స్పిరిచువల్ లైఫ్ అనేది ఏ స్థితిలో ఉంటుంది. చీలమండల అనుభవమా, లేకపోతే మోకాళ్ళ అనుభవమా, లేకపోతే నడుము భాగం వరకు అనుభవమా, లేకపోతే స్పిరిట్ చేత నింపబడే అనుభవమా ఉందా లేదా. ఒక్కసారి మనల్ని మనం చెక్ చేసుకుంటూ అండి, ఈ రోజు నుంచి అయినా స్పిరిచువల్గా దేవుని యొక్క స్పిరిట్ చేత నింపబడే వాళ్ళలాగా ఉందాం. ఇట్టి వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.